మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో ఫ్యాక్స్ వరి కొనుగోలు కేంద్రం మరియు సత్యసాయి రైస్ మిల్ పరిశీలించారు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా జిల్లాలో సాఫీగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని, కొనుగోలుకు సంబంధించిన అన్ని సౌకర్యాలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్నాయని, రవాణాలో జాప్యం లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు, అన్లోడింగ్లో సమస్యలు తలెత్తకుండా మెల్లర్లు సమన్వయంగా వ్యవహరించారని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. సోమవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ కొల్చారం మండల కేంద్రంలోని ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ నగేష్ కొనుగోలు కేంద్ర నిర్వాహకులతో కలిసి పరిశీలించారు. ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటివరకు జరిగిన ధాన్యం కొనుగోలు వివరాలు, గన్ని బ్యాగులు సరిపడా పంపిస్తున్నారా లేదా, కేంద్రాలకు కేటాయించిన లారీలు వస్తున్నాయా లేదా, అలాగే నమోదైన ఓపీఎంఎస్ వివరాల గురించి కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, కొల్చారం మండల కేంద్రంలో ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటివరకు 13 లారీల ధాన్యం ఈ సెంటర్ నుండి సత్యసాయి రైస్ మిల్కి తరలించడం జరిగిందని, ఈ సెంటర్లో హమాలీల కొరత లేదని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సివిల్ సప్లై అధికారులు కొనుగోలు కేంద్రాలను తరచూ సందర్శిస్తూ రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మనోహర్, సీఈఓ కృష్ణ, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ठीक है, तो अక్కడే కూడా ఇది ఉన్నాయా బ్యాగ్స్ ఇప్పుడు లారీలు ఇక్కడనే आपने ठेकेदार कौन है? वहाँ पे इधर कौन देख रहा है आपको? आप देख रहे हैं? नहीं है ना? 30-40 लोग भी हैं। अभी गिरो कितना है? और वो दूसरा गोदाम है। इधर गिरो इधर। कहाँ है दूसरा गोदाम? बुलाओ, इधर ही पड़े ना अपन, बुला लो. అయింది అయితే ఆనపక్షం మేము చేస్తాం చైర్మన్ కూడా ఇప్పుడు మళ్ళీ మొత్తం మనం తీసుకుని మన ఛార్జ్ మరి చైర్మన్ గా నువ్వు మొత్తం తీసుకోండి ఏం చేస్తాయి సరే ఇప్పుడు మనకు 600 దారులు ఎదుగుతున్నాయి అనేక సరిపోతుంది మనం స్పీడప్ చేస్తాము ఆ స్పీడ్ ఇక నీకు మన ప్రాబ్లం. హలో లోడ్ అయిన వాటికి రౌండ్ అప్ చేసాం మరి వేరే పంపించారు. వేరే తీసుకుంటాం ఇంకా జోక్స్ मेरे से ఈయన వచ్చారు రమేష్. तो ఈయనకి 28 ఉండే, ఫస్ట్ 23 27 ఇక్కడ ఇప్పుడు మన 25 ఉన్నాయి వెయిటింగ్లో ఉంది. మళ్ళీ వస్తాయి ఇప్పుడు రోజు 10 నుంచి 12 అవుతున్నాయి మేడం యావరేజ్. 18 నాకు చేస్తున్నాం 15 చేయవలసింది 15 చేయవలసింది అవసరం వచ్చి 20 దాకా పోతుంది ఎన్నిపోయినా బాబు మన వెహికల్ తీసుకొని సేమ్ రేట్ ఎవరు తీసుకుంటున్నారు? కాంట్రాక్టర్ వీళ్ళు తీసుకుని కాంట్రాక్ట్ ఇన్ఫార్మ్ చేస్తాం వాళ్ళ నెంబర్తో తీసుకుని అది కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కేసు ఒకవేళ వెహికల్ తీసుకోవట్లేదు తీసుకుని నాకు ఇన్ఫార్మ్ చేస్తాను డిఎం గారు కానీ ఇన్ఫార్మ్ చేస్తాను. మనకి ఒకవేళ లారీ రావట్లేదు మీరు ఎంగేజ్ చేసుకోవచ్చు. ప్రైవేట్ లారీ ఏదైనా చేసినాక పంపించండి. 6th వరకు మీరు పంపించాలి. 6th లాస్ట్ లారీ పోయిందా ఇక్కడ నుంచి? నిన్న ఎంట్రీ చేయలేదా? మార్నింగ్ చేసి నైట్ నిన్నటికి ఎంట్రీ చేయాలి. 6 నాడు పంపించారు, రెగ్యులర్గా పంపిస్తున్నారు. నమస్కారం. ఈరోజు మనకి కుల్చారం హెడ్ క్వార్టర్లో ఉన్న ప్యాక్స్ వరి కొనుగోలు కేంద్రం విజిట్ చేయడం జరిగింది. నాతో పాటు జేసీ గారు, ప్యాక్స్ చైర్పర్సన్ వీళ్ళు కూడా ఉన్నారు. సో ఈ సెంటర్ నుంచి మనకి ఇప్పటివరకు 13 లారీ పంపించడం జరిగింది సత్యసాయి మిల్కి, లోకల్గా ఉంది మిల్.
ఇంకా నిన్నటే లాస్ట్ లాట్ ఇక్కడ నుంచి పంపించారు వాళ్ళు. ఇప్పుడు కొన్ని బ్యాగ్స్ మనకి రెడీ అయినాయి. సో నెక్స్ట్ లారీ కూడా మనం పంపిస్తున్నాము. సో ఈ సెంటర్కి మనకి ఏం ఇబ్బంది లేకుండా నడుస్తున్నాయి. హమాలీ కూడా ఉన్నారు, మాకు అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. వేయింగ్ మెషిన్ కానీ మాయిశ్చర్ మీటర్ కానీ అంతా వాళ్ళే వాడుకొని రైతులకు ఇబ్బంది కాకుండా నడిపిస్తున్నారు. ఇది తర్వాత మనం మిల్ లెవెల్ కూడా రివ్యూ చేస్తాం.